జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏమేం సార్? ఇక్కడి నుంచి రోహిత్ వెళ్ళిన ఏరియాలో సీసీ కెమెరా లేవమ్మా. అతను చివరిసారిగా కనిపించింది పోచమ్మ వాడ వరకే. అంటే ఉంటే ఈ ఏరియాలోనే ఉండాలి. ఇప్పుడెలా? ముందు మీరు అక్కడికి వెళ్ళి వెతకండి. అతని నెంబర్ నాకు ఇవ్వండి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ట్రై చేద్దాం. మీరు అక్కడికి వెళ్ళి వెతకండి. నేను ఫోన్ ట్రై చేస్తాను. ఒకవేళ ఫోన్ ఆన్లోకి వచ్చిందంటే సిగ్నల్స్ ద్వారా ఎక్కడున్నాడో ట్రేస్ చేయొచ్చు. గుడ్ ఐడియా. మీరు వెంటనే బయలుదేరండి. నేను మీకు అందుబాటులో ఉంటాను. థ్యాంక్ యూ సార్. ఒకసారి రోహిత్ నెంబర్ ఇవ్వమ్మా. ఓకే. శ్రీవల్లి, వెళ్దాం పదా. సార్, మీరు కాస్త... నేను ఎవ్రీ మినిట్ మీకు అందుబాటులో ఉంటాను. అతని ఫోన్ పనిచేస్తే చాలు, అతను మీకు దొరికినట్టే. థ్యాంక్ యూ సార్. పదా. రేయ్, నిన్న రాత్రి నుంచి డెకరేట్ చేస్తూనే ఉన్నారా? ఇంకెంతసేపు చేస్తారా? అయిపోయింది బాబు. త్వరగా కానివ్వండి. పెళ్లి పనులు కూడా మొదలవబోతున్నాయి. సరే బాబు. గుడ్ మార్నింగ్ పెద్దనాన్న. మార్నింగ్ డా. ఏంటి చాలా కష్టపడిపోతున్నట్టున్నావు? తప్పదు కదా మరి, మా చెల్లి పెళ్ళి. ఏరా, ఏర్పాట్లన్నీ పూర్తయినట్టేరా? అన్నీ పూర్తవుతున్నాయిరా. ఈ రోజు భోజనానికి కూడా ఆర్డర్ ఇచ్చేశాను. హౌస్ అంతా డెకరేషన్ అయిపోయింది. పెళ్లి పందిరి సంగతి ఏంట్రా? ఇంకా స్టార్ట్ చేయలేదన్నయ్య. వర్కర్స్ ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటున్నారు. శివకుమార్ సార్ చెప్పిన ఏరియా గిదే కదా కళ్యాణి? అవును, ఇక్కడి నుండే సీసీ కెమెరాలు లేవు. అందుకే రోహిత్ ఎటువైపు వెళ్ళాడో తెలుసుకోలేకపోయాం. కానీ నా ఊహ నిజమైతే రోహిత్ ఇక్కడే ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉండుంటాడు. కానీ గుడ్డిగా ఎలా వెళ్ళడం? ఏం కాదు, గుడ్డిగానే ఎదుకుదాం. మన అదృష్టం మంచిగా ఉంటే ఏదో ఒక క్లూ దొరకవద్దు. రా కళ్యాణి. అమ్మా, వదిన గురించి అన్నయ్య అడిగితే? వాడడక్క ముందే మెల్లగా జారుకోవాలి. పద పద పద. గౌతమ్, పందిట్లో కాస్త స్పేస్ ఎక్కువగా ఉంటే బాగుంటుందిరా. అలాగే పెద్దనాన్న, వర్కర్స్కి కూడా నేను అదే చెప్పాను. అవునా? పెద్దమ్మా, అందరూ వచ్చారు. శ్రీవల్లి ఎక్కడ? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.